అట్లాగే ఈ విధంగానే ఇంకా రావచ్చు, మళ్ళీ పోవచ్చు. అంతేగాని అది ఎవరు కూడా కక్ష సాధింపులుగా కూడా లేనటువంటి పరిస్థితి వాస్తవం. అదే ఇప్పుడు తేరజమ్మ గారి కూతురు పెద్ద కొడుకు కూడా ఎమ్మెల్యే పార్టీ రాజకీయాలు, చెన్నయ్య గారి మేనరుడు. అట్లా ఈ కుటుంబంలో అనేక మంది ఈ పార్టీలోనే కొనసాగినటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరైనా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలు, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు అలవర్చుకున్నటువంటి పరిస్థితి. అందులో ఎన్నయ్య గారి అంటే దైన భార్య కల్పన మా మహిళా సంఘంలో కూడా పనిచేసినటువంటి వాస్తవం. మా జిల్లా కమిటీ మెంబర్గా కూడా ఒక 2-3 సంవత్సరాలు కొనసాగినటువంటి. అంటే మనం వీళ్ళందరూ కూడా ఆ రాజకీయ భూమి అది మనం ఏదైనా కానీ మనం అంటుకున్నటువంటి పరిస్థితి అది ఎట్లయితే అలవర్చుకున్నారో ఆ అలవర్చుకున్న విధానాన్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంఘంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి సంఘాలలోనే కొనసాగి ఈ విధంగా ఆ కుటుంబానికి చరిత్ర కూడా నిలిపినటువంటి వాస్తవం. అందులో ఈ కుటుంబంలో జోహార్లు అర్పించడం అంటే అందులో శాంతమ్మ గారికి, ముందుగా ఉన్నటువంటి శేషేనమ్మ గారి, ఎందుకంటే వాళ్ళ విప్లవకారునిగా తీర్చిదిద్దినటువంటి తల్లి ఆమెకి కూడా జోహార్లు అర్పిస్తూ నేను ఈ కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలండి. జాతీయ నాయకులు స్టేజ్ మీద రాసి కోరుతున్నాం. తర్వాత బోయల అర్జున్ గారు సర్పంచ్ రంగాపురం వేదిక మీద రాసి కోరుతున్నాం. తర్వాత మాగారు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకన్న గారు స్టేజ్ మీద రాసి కోరుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ ఉపసర్పంచ్ గారు విధంగా మాట్లాడుతూ కూర్చున్నాం. స్టేజీని అలంకరించిన పెద్దలకు, అందులో సోమమ్మ గారి కుటుంబ సభ్యులకు, స్టేజీ ముందున్న గ్రామ నాయకులకు, గ్రామ ప్రజలకు, నా తోటి వారందరికీ నమస్కారం. నేడు మనం ఏర్పాటు చేసుకున్న సందర్భం ఏంటంటే కందుల సోమమ్మ గారు సిపిఐ గ్రామ మహిళా నాయకురాలు, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, 6 ఆడపిల్లలు, 1 కుమారుణ్ణి, భర్త చనిపోయిన వారందరికీ పెళ్లిళ్ళు చేసి తను వారందరికీ మంచి భవిష్యత్తు చూపించిన వ్యక్తి. గ్రామ పెద్దలు చెప్పినట్టుగా పూర్వకాలంలో గత 20-30 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో పార్టీలు, గొడవలు, అదే సోమమ్మ గారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడి కూడా తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇచ్చి కందుల వెంకటేశ్వర్ల గారికి మంచి రాజకీయ బాటలు వేసి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు తల్లికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సోమమ్మ గారికి సంతాపం తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. లక్ష్మణ గారు మాట్లాడాల్సిన కూర్చున్నాం. అందుకే పుష్పాంజలి పుష్పాంజలి కూర్చున్నాం ఫోటోకి. తెలియజేస్తాను. ఈరోజు అనేక మంది పెద్దలు, అంటే నేను చాలా సీనియర్ కాబట్టి సోమమ్మ గారి గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఈ గ్రామంలో నిలబెట్టడంలో ఆమె పాత్ర ఎంత గణనీయమైనది, ఎన్నయ్య గారి పాత్ర ఎంత గణనీయమైనది పెద్దలు చెప్తుంటే ఇప్పుడే విన్నాను. కాబట్టి అట్లాంటి నాయకురాలు మనకి లేకపోవడం అత్యంత దురదృష్టకరం. పెద్ద లోటుగా నేను కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద లోటుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ ఇద్దరు కామ్రేడ్స్ కి విప్లవాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. కామ్రేడ్స్ వెంకటేశ్వరరావు గారు కమ్యూనిస్టు నాయకులు, సీనియర్ నాయకులు మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభాధ్యక్షులు అమ్మగారికి, వేదికపై ఉన్న పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుల పద్మత గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న అన్నలందరికీ పేరున సర్వేశ్వరకి నమస్కారం చూపించుకుంటూ, ఇక్కడ పుట్టిన కుటుంబ సభ్యులందరికీ, గ్రామ పెద్దలకి, పార్టీ నాయకులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెద్దమ్మ గురించి ఇంత గొప్పగా చెప్తుందంటే నేను చాలా ఏడుపు ఆగట్లేదు. అంటే ఇంత గొప్ప, ఇంత చరిత్ర, ఇంత సృష్టించి రానిది నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే పెద్దమ్మ కందుల స్వామి గారు, వారి కుటుంబం, పెదనాన్న చిన్న 6 ఆడపిల్లలు అయిన తర్వాత, ఒక అన్నయ్య తర్వాత చనిపోయినాక
కుటుంబాన్ని ఎలా పోషించాలనేది ఆ రోజుల్లో ఆడపిల్లని ఒక స్థాయి తీసుకొచ్చి వారందరినీ కూడా ఉన్నత స్థాయికి ఇచ్చి వారి కుటుంబాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి సోమ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ పెద్దమ్మ అన్నయ్య కూడా అదే వాళ్ళ ఆశయాలు నిలబెట్టింది కాబట్టి వారి కుటుంబానికి నన్ను పిలిచి ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. సంతాప సభ పెద్దమ్మ ఆత్మశాంతి కోరుకోవాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అమరజీవి కందుల సోమమ్మ గారి సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్న కామళ్ళ శ్రేణు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నాకంటే ముందు మాట్లాడిన అందరికీ, ఈ సభలో పాల్గొంటున్న మీకు నా నమస్కారం. కందుల సోమమ్మ గారు మరణించిన వార్తను వెంకటేశ్వర గారు చెప్పగానే అనేక సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమాలలో, పోరాటాలలో ఇన్నయ్య గారికి చేదోడు వాదోడుగా ఉంటూనే మహిళల సంఘాలలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర నిర్వర్తించిన ఆమె చనిపోవటం బాధగా అనిపించింది. చనిపోవటం అన్నది తప్పని పరిస్థితి అయినా మనందరికీ అంత గొప్ప చరిత్రను సృష్టించటంలో అహర్నిశలు పాటుపడిన, కుటుంబం గడపటానికి, జీవనాన్ని కొనసాగించటానికి ఎంత శ్రమ చేశారో, నిరుపేదల పక్షాన నిలబడి దళితుల, చిన్న సన్నకారు రైతుల, కష్టజీవులందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలంటే పాలకులు ఏ రకమైనటువంటి ఆలోచనలు కొనసాగించాలా, ఎటువంటి విధానాలను అమలు చేయాలా అన్న దానిపై చదువుకోకపోయినా వారి ఆలోచనను ఎక్కుపెట్టి జరుగుతున్న ప్రజా ఉద్యమాలలో, పోరాటాలలో ఎర్ర జెండా చేతపట్టుకొని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక సంవత్సరాలు కొనసాగి తుది శ్వాస విడిచేంత వరకు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతమే ఈ దేశ, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని చాటి చెప్పటంలో కందుల సోమమ్మ గారు కృతనిశ్చయంతో ఆలోచన కొనసాగించటము నిజంగా ఆమె ధన్యజీవిగా, మనందరికీ ఆదర్శనీయురాలుగా నేను ఈ సందర్భంగా ముందుగా మీకు చెప్పాలని అనుకున్నాను. ఆమె గారి మరణం బాధాకరమైనది అయినా ఆమె జీవించిన జీవిత కాలమంతా, ఆమె వేసిన అడుగు, ఆమె మాట్లాడిన మాట, ఆమె చేసిన పని, ఆమె నిలబడినటువంటి ధీరోదాత్తకురాలుగా నిలబడినటువంటి కమ్యూనిస్టు ఉద్యమ కొనసాగింపులో ఆమె పాత్ర మనందరము కూడా, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెబుతా ఉంటే నిజంగానే ఒళ్ళు పులకరించింది. ఇంత గొప్ప పోరాట పటిమతో జీవితాంతం నయా పైసకు ఆశపడకుండా, ఇతరుల సొమ్మును ఆశపడకుండా తన కష్టం తను తినుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ, వాళ్ళందరినీ వారి వారి జీవితాలలో నిలదొక్కించుకుంటూ ఒక నిజాయితీగా కమ్యూనిస్టు పార్టీ నాయకురాలుగా ఆమె కొనసాగటము అంటే, ఆమె కొనసాగించిన జీవితంలో పూర్తి సందర్భాలు ఆమె గారు మనందరికీ చాటి చెప్పినటువంటి నగ్న సత్యం మనం కూడా భవిష్యత్తులో కొనసాగించటమే సోమమ్మ గారికి మనం అర్పించగలిగే నిజమైన నివాళి అంటున్నాను. అర్ధరాత్రి లేకపోతే ఏ సమయంలోనైనా సరే కమ్యూనిస్టు నాయకులకు అండగా నిలబడటం, వారి
తిన్నారా తినలేదా వీటన్నింటినీ చూసుకోవటంలో ఇంట్లో ఉందా లేదా అన్నది కూడా లెక్క చేయకుండా అందరికీ సహకరించినటువంటి ఆ తీరు ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారంటే కొంచెం భయపడతాం. వాళ్ళకు భోజనాలు తిని వచ్చారో రాలేదో ఇప్పటికిప్పుడు ఎట్లా అని భయపడతాం. కానీ ఆ రోజులలోనే వారందరికీ భోజనాలు చేయటం, వడ్డించటం, వారి అవసరాలు చూడటము అంటే నిరుపేద కుటుంబంలో కొనసాగుతూ కూడా అంత గొప్ప త్యాగంతో వారు కొనసాగారు అంటే నిజంగా కందుల శేషమ్మ గారితో నేను కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు వారితో మాట్లాడిన గుర్తు ఉంది. వాళ్ళ బిడ్డలందరితో వెంకటేశ్వర్లతో చాలా మంచి చనువు కొనసాగుతూ వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా. ఈ రోజున ఆమె సంస్మరణ సభలో పాల్గొని అందరూ మాట్లాడుతుంటే వినటము, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఆమె గురించి ఇంకేం చెప్తారో అని వినాలి అన్న ఆసక్తి కలుగుతుంది. అంటే ఆమె జీవితం శ్లాఘనీయం, ఆమె మార్గం మనందరం అనుసరించాల్సింది. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీలో వెంకటేశ్వర్లు గారు దూరమైనప్పటికీ మళ్ళీ పార్టీలోకి వస్తానక్క అని నాతో మాట్లాడినప్పుడు వారి తల్లి మరణం ఎంత బాధాకరంగా ఉందో అట్లాగే ఆ బాధలో కూడా తను కమ్యూనిస్ట్ పార్టీలోకి మళ్ళీ రావాలనుకుంటున్నానక్క, వస్తాను అని చెప్పిన ఆ మాటలు నిజంగానే ఆయన తల్లి మరణం పట్ల ఆమె నిర్వర్తించినటువంటి గొప్ప పాత్ర వెన్ను తట్టి వెంకటేశ్వర్లను మరింతగా చైతన్యవంతం చేయటమే ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాటలుగా నాకు అర్థమైంది. ఈ రోజున వారి కుటుంబం మొత్తంగానే కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగటానికి ఆలోచన చేయటం కూడా ఆమెకు మనం అర్పించగలిగే నిజమైన నివాళిగా నేను భావిస్తా ఉన్నాను. ఇన్నయ్య గారి గురించి కథలుగా మా చిన్నతనంలో విన్నాము. మరి ఇన్నయ్య గారు, సోమమ్మ గారు ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరి, నిరుపేద ప్రజలందరి జీవితాలలో ఒక భద్రతతో కూడినటువంటి పరిస్థితులు కొనసాగాలి అని పోరాడారు. వారి పోరాట ఫలితం ఈ రోజున మనందరము ఏ మేరకు అందుకోగలిగాం, ఏ మేరకు అనుభవించగలుగుతున్నాం, ఎవరికి వాళ్ళం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బీజేపీ పాలనలో వేలాది మంది దళితులు హత్యకు గురయ్యారు, చంపబడ్డారు, దారుణమైన దాడులకు గురయ్యారు, హింసలకు గురయ్యారు. కారణం ఈ దేశంలో నేటికి కొనసాగుతున్నటువంటి కులాల మధ్య ఇంకా ఉన్న మంచి వాతావరణాన్ని కూడా దెబ్బతీసి, మతాల మధ్య ఉన్న మంచి వాతావరణాన్ని దెబ్బతీసి, మతాలను కులాలను ప్రేరేపించి అగ్ర కులాలని, నిమ్న కులాలని, దళితులు అని వీరి పట్ల నేటికి కొనసాగుతున్నటువంటి సాంఘిక పరమైన అసమానతలను మరింతగా పెంచటానికి ప్రయత్నిస్తున్న బీజేపీ లాంటి, ఆర్ఎస్ఎస్ లాంటి వారి ఆలోచనలు ఎంత దారుణంగా మన ముందుకు వస్తున్నాయి అంటే గణాంకాలు ఉన్నాయి. నేర పరిశోధన శాఖ వెల్లడించిన గణాంకాలు ఉన్నాయి. ఈ దేశంలో గడిచిన 10 సంవత్సరాల బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ పాలనలో ఎంతమంది దళితులు ఊచకోత కోయబడ్డారో, ఎంతమంది దళితులు దాడులకు, హత్యలకు గురి కాబడ్డారు. ఈ రోజు నేను మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నది, విన్నయ్య గారు, సోమమ్మ గారు తిన్నా తినకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా సాంఘిక భద్రత కావాలని ఆలోచన కొనసాగించారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో నిరుపేద ప్రజలంతా, దళితులంతా తలెత్తుకొని తిరుగుతూ అన్ని మతాలకు సంబంధించిన, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళము సమానమే, అందరము కలిసిమెలిసి బ్రతకడానికి కావలసిన సాంఘిక పరిస్థితులు ఏర్పడాలి అంటే దానికి సంబంధించిన విధానాలను అమలు చేయటానికి పాలకులు పూనుకుంటారా లేదా అన్న పద్ధతులలో ఆ ఆలోచనతో ఉద్యమాలు, పోరాటాలు కొనసాగించారు. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావచ్చు, కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కమ్యూనిస్టులంతా ఏకమై
ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం నిలబడి పోరాడుతూ ఉన్నాము. ఈ రోజున ఎలిదండకు సంబంధించి ఉన్న కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర గురించి నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు. ఈ రోజు దేశవ్యాప్తంగా మొన్న జరిగిన ఎన్నికలలో కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి పార్టీలు నిర్వహించిన ప్రజా వ్యతిరేక పద్ధతులకు వ్యతిరేకంగా, వారి ధోరణులకు వ్యతిరేకంగా, వారి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్మికుల విధానాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించాం. అది కమ్యూనిస్టుల బలంతో, కమ్యూనిస్టుల ఐక్యతతో ఈ దేశంలో పరిపాలన ఖచ్చితంగా సరిదిద్దుకోవటానికి, రాజ్యాంగాన్ని కూడా మార్చడం ద్వారా ఈ దేశంలో దోపిడీదారులకు పూర్తిగా తలుపులు తెరవటానికి ప్రయత్నించిన బీజేపీని ఓడించటానికి, ఇండియా కూటమిగా ఏర్పడటానికి ఇందులో కమ్యూనిస్టులు మొత్తంగా ఏకమై నిలబడి బీజేపీని ఓడించటానికి ప్రయత్నించారు. అందుకే 400 సీట్లు వస్తాయి అని మోడీ ఎంత గొప్పలు చెప్పుకొని డప్పు చాటించుకున్నా ఆయన గారికి గతంలో కంటే తక్కువ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. నైతికంగా ఈ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు చెప్పేటటువంటి మాటలు, వారు చేస్తున్నటువంటి చేతలకు చెక్కు పెట్టడానికి, చెంపదెబ్బ కొట్టడానికి ఈ దేశంలో దళితులు, నిరుపేదలు, కష్టజీవులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి కృత నిశ్చయంతో, అంకిత భావంతో పోరాడినటువంటి రాజకీయ శక్తులకు అండగా ఈ దేశాన్ని దోపిడీ చేసుకోవటానికి వీలు కల్పించే మోడీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల్ని నిలపటంలో నిజంగా విజయవంతం సాధించాం. ఏ రోజు కూడా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ప్రతిపక్షంగా ఇంత గొప్ప మెజారిటీతో ఈ రోజు ఇండియా కూటమి పార్లమెంటులో కూర్చోవటానికి అవకాశం కలిగింది అంటే దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఏర్పాటుకు అవకాశం కల్పించారు ఈ దేశ ప్రజలు అంటేనే మనందరము ఎవరి వైపు అడుగులు వేయాలో, ఎవరి దగ్గర గుమికూడాలో, ఏ రాజకీయాలను మనం ముందుకు తీసుకువెళ్లాలో, ఏ ప్రజల బాగోగుల కోసం విధానాలు అమలు చేసేంత వరకు కృత నిశ్చయంతో పోరాడాలో ఆలోచించాల్సిన సమయం రాజకీయంగా గతంలో ఎన్నడూ లేనంతగా నేడు ఏర్పడి ఉంది. ఈ దేశంలో జీవించే హక్కును కాపాడటానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి పూనుకున్నాడు మోడీ. ఖబర్దార్ సహించమని చెప్పింది ఈ దేశ నిరుపేద ప్రజలు, కార్మిక లోకం, రైతాంగం. నాకు ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం గురించి మాట్లాడమని అడిగారు. ఈ దేశంలో 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు మోడీ. మెజారిటీ ఉంది పార్లమెంటులో అని. ఎలాంటి చర్చ లేదు పార్లమెంటులో. ఆయనకు మెజారిటీ ఉంది కాబట్టి ఎటువంటి చట్టాలైనా తీసుకురాగలుగుతాని నిర్ణయానికి వచ్చి 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా 16 నెలల పాటు ఒక్కరోజు కూడా ఇంట్లో లేకుండా పోరాటాన్ని కొనసాగించాం. కరోనా వచ్చినా, ఒకవైపున కరోనా ఒకసారికి 2 సార్లు గురైనా, చనిపోయినా రైతాంగ ఉద్యమాన్ని ఆపలేదు. ఆ చట్టాలు ఎంత దారుణమైనవి అంటే ఈ దేశంలో ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రమే వ్యవసాయం చేయాలా. గతంలో ఇన్నయ్య గారు ఇక్కడ 70 ఎకరాల భూమిని పంపిణీ చేసి దళితులను ఆ భూమిలో పెట్టి వారి వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తే ఆ దళితుల చేతులలో ఉన్న భూములను, రైతుల చేతులలో ఉన్న భూములను మొత్తంగానే కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి వారి వ్యవసాయం చేస్తుంటే పెద్ద పెద్ద యంత్రాలతో మనమంతా వారి దగ్గర వ్యవసాయ కూలీలుగా పని చేయాల్సినటువంటి దుస్థితికి నెట్టే చట్టాలు తీసుకొచ్చాడు. మనకు మద్దతు ధరలకు పెంచమని మనం అడుగుతా ఉంటే
మద్దతు ధరలు కాదు, ఎవరో ఒక ప్రైవేటు వ్యాపారి వచ్చి ఆయన గారు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పించే చట్టం తీసుకొచ్చాడు. వ్యవసాయ మార్కెట్లన్నింటినీ రద్దు చేసే చట్టం తీసుకొచ్చాడు. మూడవది, నిత్య జీవిత అవసర వస్తువులకు సంబంధించి ధరలు పెంచుకోవటానికి పూర్తిగా అవకాశం కల్పించే మరొక చట్టం నిత్య జీవిత అవసర సవరణ చట్టము అని. ఈరోజు ఉల్లిగడ్డలు టమాటాలు కొనుగోలు చేయాలి అంటే ఎంత ధరలు ఉంటున్నాయో మనందరము చూస్తున్నాం. ఇంకా కూడా ధరలు పెంచడానికి వీలైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పొలోమని మీ అందరికీ తెలుసు, పేపర్లలో చదివి ఉంటారు, టీవీలలో చూసి ఉంటారు. వందలాది మంది వేలాది మంది ఢిల్లీకి చేరుకొని పార్లమెంటును ముట్టడించడానికి ప్రయత్నించిన సందర్భాలలో రోజుల తరబడి ఇట్లాగే డేరాలు వేసుకొని అక్కడే వండుకొని అక్కడే తినుకుంటూ అక్కడే పడుకొని 16 నెలలు రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తే ఇది ప్రపంచ చరిత్రలోనే ఇటీవల కాలంలో ఈ దోపిడీదారులకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమంగా ప్రపంచ దేశాలలో చరిత్రగా ఆ దేశాలలో ప్రజలు చెప్పుకున్నారు, మనకు అనుకూలంగా మద్దతునిచ్చారు. ఈ రోజు ఈ దేశ రైతాంగానికి ప్రజలకు తల వంచి క్షమాపణ చెప్పుకొని ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకుంటాను అని ఏ పద్ధతులలో అయితే తెచ్చాడో చట్టాలని అదే వేగంగా చట్టాలను వెనక్కి తీసుకున్నాడు నరేంద్ర మోడీ. ఈ రోజున కూడా మనం ఈ దేశంలో కొద్ది మెజారిటీతో ఇతర రాజకీయ పక్షాలను కలుపుకొని ఎన్డీఏ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఏ ఒక్క పని ఈ దేశ రైతులకు వ్యతిరేకంగా చేయటానికి, కార్మికులకు వ్యతిరేకంగా చేయటానికి, ప్రజలకు వ్యతిరేకంగా చేయటానికి వీలు లేనటువంటి పరిస్థితులలో రాజకీయ బలాలు పుంజుకొని ఉన్నాము. కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఇతర ప్రజాస్వామ్య పార్టీలతో, ప్రజాతంత్ర వాదులతో కలిసి మరింత శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించటానికి, ఈ దేశంలో దోపిడీ కొనసాగటానికి వీల్లేదు అని, ఈ దేశంలో నిరుపేదలు, దళితులు భద్రతతో కూడిన జీవితాన్ని కొనసాగించటానికి వీలైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏర్పడి అమలయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగించటానికి సిద్ధమవుతా ఉన్నాం. ఈ ప్రేరణంతా కందుల వినయ గారి, కందుల సోమ గారు వారి జీవిత కాలంలో నిర్వర్తించినటువంటి ఆ ఉద్యమ పోరాట స్ఫూర్తి ప్రేరణతోనే దేశంలో, రాష్ట్రంలో ఇటువంటి ఉద్యమాలు ముందుకు వెళతానికి అవకాశం కలిగింది. నేను మీ అందరినీ కోరుతున్నది, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వెలితండలో పుట్టి పెరిగిన వినయ్య గారు, సోమ గారు కమ్యూనిస్టు పార్టీ జెండాను భుజాన వేసుకొని నిరుపేదల కోసం ఎట్లా పాటుపడ్డారో మనం కూడా ఈ దేశ పౌరులంగా వారి ప్రేరణతో, వారి స్ఫూర్తితో మనం కూడా మన శ్రమను దోపిడీ చేసి, మనను అన్యాయం చేసి, మనపై అక్రమాలకు పూనుకుని ఎవరైనా సరే ఖబర్దారని చెప్పడానికి సిద్ధం కావటమే ఇన్నయ్య గారికి, సోమ గారికి, ఈ ఎలిదండ గ్రామంలో అమరులైనటువంటి అనేక మంది పోరాట యోధులకు నిజమైన జోహార్లు తెలియజేసిన వాళ్ళం అవుతాం, నివాళి అర్పించగలిగిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ఇక్కడ వెంకటేశ్వర్ల గారి కుటుంబం మొత్తానికి, వారి బంధువర్గానికి, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. వారు బంధుమిత్రుల తరఫున ఇప్పుడు నరసింహరావు సారు పుష్పాంజలి పుష్పాంజలి గురించి ఒక 2 మాటలు మాట్లాడుతున్నా కూర్చున్నాం. ఫోటో కనపడాలి, అటు ఇటు ఉండండి, అటు ఇటు కిందికేనండి సార్. ఇది నరేంద్ర మోడీ పెట్టిన పాలన, రైతన్న బడెట్టిన
మారదురా నా కండలన్నీ కరిగించి వేడు చుక్కి చెట్టి గాని తల్లి కడుపులో నాకిన మనకుమరాయే నా బాధ చూసిన వాన దేవునికి మనసు గరగరాయే పత్తి పంట చూస్తుంటే నా ప్రాణము సగము కాయే పత్తి పంట చూస్తుంటే నా ప్రాణము సగము కాయే నా వేరైన ఇది నరేంద్ర మోడీ పెట్టిన పాలు కన్నబడేటి నరకపురాధం భారతుడా భారతుడా ఇది పేదరాయి జగతిలోనే పుట్టడమే నేరం ఒక రైతుగాని బ్రతకడం నాకున్న జన్మ శాపం పేరుకే నాకున్న ఎకరాల ఈ భూములు కన్నీయు తప్ప నా భూమి నడవని లేవులే చెల్లు సత్తామనుకుంటున్నా నా కుటుంబ గతి ఏందన్నా సత్తామనుకుంటున్నా నా కుటుంబ గతి ఏందన్నా ఉపాసమైనా ఉంటా ఉపాసమైనా ఉంటా నా పిల్లలని సాగుకుంటా కూలి నాలు చేసుకుంటా అని పిల్లలనే సాగుకుంటా జంపు తింటుంటా అని పిల్లలనే సాగుకుంటా అని పిల్లలనే సాగుకుంటా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోలమని దీపం మనమాత్రా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోలమని దీపం మనమాత్రా మమతల కోలమని దీపం మనమాత్రా గిన్నెలను పోసిన కారవాలు పోసినారు తొమ్మిది నెలలు మోసిన కారవాలు పోసినారు పురిసిన పులా కష్టాన్ని తన ఇష్టంగా భరించిన పురిసిన పులా కష్టాన్ని తన ఇష్టంగా భరించిన నెత్తుకు చెప్పుకొని చూసి తన గుండెల బాధను పడిపోయి ఎత్తుకి చెప్పుగా నేను చూసి తన గుండెల బాధను చూపేసి అలమూతాలను కడిగేసి అలమూతాలను కడిగేసి మల్లె పూలుగా నింపేసి అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మనమాత్రురా మమతల కోవెలమని దీపం మనమాత్రురా నీ కడుపాలి చూసిరమ్మ కమ్మని కనుపాలిస్తుంది నీ కడుపాలి చూసిరమ్మ కమ్మని కనుపాలిస్తుంది కంటిని ధరని తెలుసుకొని తన ఉదిని ఊయల చేస్తుంది కంటిని ధరని తెలుసుకొని తన ఉదిని ఊయల చేస్తుంది గుడి గుడి అడుగులు తన అడుగున తడబడతాయి గుడి గుడి అడుగులు తన అడుగులు తడబడతాయి అమ్మాడే అమ్మాడే తన జన్మదరుణమును అనురా
పల్లవియా అమ్మ ప్రేమరా మమతలతో వెలమని దీపం మన మాతృమూర్తిరా మమతలతో వెలమని దీపం మన మాతృమూర్తిరా సోమ సంతాప సభకి అధ్యక్షత వహించినటువంటి వారికి ఈ స్టేజీ మీద అలంకరించినటువంటి పెద్దలకు సోమ సంతాప సభకి వచ్చేసినటువంటి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారాలు. మరి మా కుటుంబానికి సోమకి చాలా అవినాభ సంబంధం ఉంది. మా కుటుంబం సరే నేను కాకపోయినా మా తండ్రి గారు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా మరి ఈ కుటుంబంతో సోమతోటి అన్ని కార్యక్రమాల్లో సరే మా నాటేయడం కాడి నుంచి అన్నిట్లో కూడా మరి మాకు చాలా మరి అండదండగా ఉండేది ఆమె. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరం కూడా ఈ ఊరే కాదు మీ అందరం కూడా ఒకప్పుడు అందరం లెఫ్ట్ భావాలు కలిగి అందరం కూడా సరే వీళ్ళు సిపిఐలో ఉండొచ్చు మేము ఎంఎల్ పార్టీ సానుభూతిలో ఉన్నాం మేము చాలా రోజులు. సరే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఏముందంటే బీజేపీ రావద్దనే ఉద్దేశంతో మీ అందరం కూడా కొద్ది గొప్ప సరే ఈ కుటుంబంతో సహా వెంకటేశ్వర సహా మేము కూడా కొద్ది గొప్ప మన కాంగ్రెస్కే ఓట్లేసాం, కాంగ్రెస్కే సానుభూతి పనులుగా ఉన్నాం. మేము ఎందుకున్నామంటే కేవలం బీజేపీని నివారించడం కోసమే తప్ప మేము ఇప్పటికి కూడా వామపక్ష భావాలు కలిగి నేను కూడా ఎంఎల్ పార్టీ భావజాలాన్ని కలిగి ఉన్నా. బహుశా ఈ కుటుంబం కూడా అంతే ఉండుంటుంది. మీ అందరం కూడా ఆ విధంగానే ఉన్నాం, వేరే విధంగా అనుకోవద్దు. సరే మేము ఏదో మనం కాంగ్రెస్కి సానుభూతి పనులుగా ఉన్నామంటే కేవలం బీజేపీ నిరోధించడం కోసమే తప్ప వేరే కాదు. సరే సరే ఏదున్నా కూడా మరి సోమ ఏ ఆశయాలతో పనిచేసిందో మరి ఆ ఆశయ సిద్ధి కోసం మనందరం పనిచేద్దామని మనం మళ్ళీ ఒకసారి ప్రతిజ్ఞ చేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా నేటి పరిస్థితుల గురించి మీకు ఒక పాట వినిపించాలనేటువంటి ఆలోచన ఉంది. అక్కలారో తెల్లల్లారా ఆలోచించండి నాయన, అక్కలారో తెల్లల్లారా అన్నలారో తమ్ముళ్ళారా ఆలోచించండి నాయన, రైలు బండిని అమ్ముకున్నాను, సింగరేణిని అమ్ముకున్నాను, ఎల్ఐసిని కింద
స్తుతి గీతార్చన ఆరాధన స్తుతి ధూపార్చన స్తుతి గీతార్చన స్తుతి 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 స్తుతియే ఆత్మను బలపరచును స్తుతియే స్థితిని మార్చేయును స్తుతియే ఆత్మను బలపరచును స్తుతియే స్థితిని మార్చేయును నా స్తుతి హోమమై స్తుతి ధూపమై స్తుతి యాగమై నీకు సువాసనై నా స్తుతి హోమమై స్తుతి ధూపమై స్తుతి యాగమై నీకు సువాసనై అగ్రాణించుము స్తుతుల ధూపమును అగ్రాణించుము స్తుతుల ధూపమును ఆనందించుము ఆత్మదేవుడా ఆనందించుము ఆత్మదేవుడా స్తుతి 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 స్తుతియే ఆత్మను బలపరచును స్తుతియే స్థితిని మార్చేయును స్తుతియే ఆత్మను బలపరచును స్తుతియే స్థితిని మార్చేయును కన్నీళ్ళే నీకు సంకెళ్ళై నేను బంధించేనా ఆయుధమై నా కన్నీళ్ళే నీకు సంకెళ్ళై నేను బంధించేనా ఆయుధమై నిలువుము దేవా స్తుతులను ఆలించి నిలువుము దేవా స్తుతులను ఆలించి అశువులు బాసిన ఆప్త బాంధవా స్తుతి 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 స్తుతియే ఆత్మను బలపరచును స్తుతియే స్థితిని మార్చేయును స్తుతియే ఆత్మను బలపరచును స్తుతియే స్థితిని మార్చేయును ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ధూపార్చన స్తుతి గీతార్చన ఆరాధనా స్తుతి ధూపార్చన స్తుతి గీతార్చన